నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య నటవారసుని వెండితెరకు పరిచయం చేయనున్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది. గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్లో స్టైలిష్ లుక్లో కనిపించారు. దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక మరోవైపు 2 రోజులుగా ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టారు. తాజాగా మోక్షజ్ఞ లుక్ను పంచుకుని తన తర్వాతి సినిమా హీరో అంటూ బాలయ్య వారసుని వెండితెరకు పరిచయం చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 2వ ప్రాజెక్టుగా రానున్న సినిమాలోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నారు. తన సినిమాటిక్ యూనివర్స్కు సంబంధించి ప్రస్తుతం 20 స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని, తొలి ఫేజ్లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తానని గతంలో ప్రశాంత్ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.